ప్రతిరోజు అయితే మనం అందరూ గూగుల్ మ్యాప్స్ అయితే వాడుతున్నాము. అయితే నాకు ఒక క్వశ్చన్, ఈ ఒక గూగుల్ మ్యాప్స్ అయితే రోడ్లు ఎలా ఉన్నాయి, ఫాస్టెస్ట్ రూట్ ఏది, ట్రాఫిక్ ఎట్లా ఉందని ఇవన్నీ ఎలా పనిచేస్తుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీరు చూసారంటే ప్రతి ఒక్క ఫోన్ లో వచ్చి గూగుల్ సర్వీసెస్ అనేసి ఒక సర్వీస్ అయితే ఉంటుంది. మీరు చెక్ చేశారంటే ఈ సర్వీస్ ద్వారా ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఫోన్స్ ని ట్రాక్ చేసి దాని ఒక మ్యాప్ అయితే ఫంక్షన్ అయితే అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఫాస్టెస్ట్ రూట్ చూస్తున్నారు. ఫాస్టెస్ట్ రూట్ అంటే ఎట్లా అంటే ఒక లొకేషన్ తాంచి మీరు ఇంకొక లొకేషన్ని మీరు ట్రాక్ చేస్తున్నప్పుడు ఇది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏం చెక్ చేస్తుందంటే ఈ ఒక్క రూట్లో ఉన్న ఫోన్ డివైజెస్ లేకపోతే ఇవన్నీ ట్రాక్ చేసి ఒక 80 కిలోమీటర్ స్పీడ్లో పోయినప్పుడు అది ఫాస్టెస్ట్ రూటు, ఒక 20 కిలోమీటర్ స్పీడ్ లోపల వెళ్ళినప్పుడు అక్కడ సర్టైన్ ఏమో ట్రాఫిక్ ఉంది అనేసి ఏం చేస్తుందంటే ఒక క్యాల్కులేషన్ చేసి ఇవన్నీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డేటా జనరేట్ చేసి మీకైతే ఒక రూట్ అయితే చూపించేస్తుంది. మేబీ మీరు కొన్ని విషయాలు చూస్తుండొచ్చు, ఫ్లడ్ ఈస్ నోటెడ్, లేకపోతే ఏమైనా ట్రాఫిక్ హెల్డ్, ఇవన్నీ ఎట్లా అంటే ఆ ఒక సర్వీస్లో పోయేటప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ఉంది, జామ్ అయిపోయింది అనుకోండి, ఆ టైంలో వచ్చి అక్కడ ఉన్న యూజర్స్ వచ్చి వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఇలాగ ఏం జరిగింది ఇన్సిడెంట్, వాళ్ళు ఏమైనా రిపోర్ట్ చేస్తారంటే ఆ రిపోర్ట్ బేస్ చేసి ఫర్దర్గా వెనకాల వచ్చే వాళ్ళు లేకపోతే మ్యాప్స్ చెక్ చేసే వాళ్ళకైతే ఈ రిపోర్ట్స్ అయితే జనరేట్ చేసి ఇస్తుందండి. ఇదైతే మన గూగుల్ మ్యాప్స్ పనిచేసే ఫంక్షనాలిటీ అండి. మీకు ఒకవేళ డౌట్ రావచ్చు, ఐఫోన్లో కూడా మ్యాప్స్ ఉన్నాయి కదా అని. ఒకవేళ మేము దాంట్లో ఏమైనా కంపేర్ చేసి ఒక డిఫరెన్షియేషన్స్ ఉంటే మనం ఇంకొక వీడియో చేద్దాము. ఒకవేళ మీకు ఇవి ఒక వీడియో వచ్చి ఇంట్రెస్టింగ్గా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.